ఆయా ఏనుగు. అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. రామయ్య చాలా నిజాయితీపరుడు. అతనికి ఒక చెరుకు తోట కూడా ఉండేది. ఆ చెరుకు తోట మునుపటి కంటే చాలా ఏపుగా పెరిగింది. రామయ్య తోటని చూసి మురిసిపోయి పంట చేతికొచ్చింది, 2-3 రోజుల్లో అమ్ముదామని నిశ్చయించుకున్నాడు. రామయ్య ఎప్పటిలాగే మరుసటి రోజు పొలానికి బయలుదేరాడు. పొలం దగ్గరికి వెళ్ళిన రామయ్య చెరుకులో కొంత భాగం తగ్గినట్టు గమనించాడు. అరే, నిన్న బాగానే ఉందే, ఏమైంది అని అనుకుని సరే రేపు చూద్దాం అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మళ్ళీ వచ్చి చూడగా చెరుకులో నుండి ఇంకా కొంత భాగం తగ్గింది. అప్పుడు రామయ్య ఏదో జరుగుతుంది, ఈరోజు రాత్రి ఇక్కడే ఉండి ఎలాగైనా దొంగని పట్టుకోవాలని అనుకొని అక్కడే మాటు వేసి ఎదురు చూస్తున్నాడు. ఇంతలో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా వెలుగుతో నిండిపోయింది. అప్పుడు ఆకాశం నుండి ఒక తెల్లటి రెక్కల ఏనుగు ఎగురుకుంటూ వచ్చి చెరుకులో నుండి కొంత భాగాన్ని తిని అక్కడి నుండి ఎగిరి వెళ్ళిపోయింది. ఆ విచిత్రాన్ని చూసిన రామయ్య తెల్ల ఏనుగు రావడమేంటి, చెరుకు తినడమేంటి అని ఆశ్చర్యపోయాడు. సరే, దీని వెనక ఉన్న మర్మమేమిటో కనుక్కుందామని మరుసటి రోజు మళ్ళీ మాటు వేసి ఎదురు చూస్తున్నాడు. అప్పుడు మళ్ళీ అదే వెలుగు, అదే ఏనుగు మళ్ళీ నేలపైకి వచ్చి చెరుకుని తిని బయలుదేరేలోపు రామయ్య ధైర్యం తెచ్చుకుని ఏనుగు దగ్గరికి రాగా అది అంతలోపే తిరిగి పయనమయ్యింది. రామయ్యకి ఏం చెయ్యాలో తెలియక ఏనుగు తోక పట్టుకుని ఎగురుకుంటూ దాని వెంట వెళ్ళాడు. అలా ఏనుగు తోక పట్టుకుని ఎగురుకుంటూ ఒక అద్భుత లోకం చేరాడు. ఆ లోకాన్ని చూసి రామయ్య చాలా సంతోషపడ్డాడు. పక్షుల కిలకిలలు, సెలయేర్ల గలగలలు చూసి ఆహా, ఏముంది ఈ లోకం అనుకున్నాడు. అలా ఆ లోకంలో తిరుగుతూ ఉండగా రామయ్య ఒక వింతైన మామిడి చెట్టును చూశాడు. దానికి చాలా పండ్లు ఉన్నాయి. వెంటనే రామయ్య చెట్టు దగ్గరికి వెళ్ళి చూడగా దానికి ఉన్నవి మామూలు పండ్లు కావు, బంగారు మామిడి పండ్లు. వాటిని చూసి రామయ్య మరింత ఆశ్చర్యపోయాడు. వాటిని కోసే ప్రయత్నం చేయగా రామయ్య నిజాయితీ మాత్రం వెనకకి లాగింది. అప్పుడు వెంటనే తెల్ల ఏనుగు ప్రత్యక్షమై రామయ్య, ఆ బంగారు పండు నీకే, కోసుకో అని అనగా అప్పుడు రామయ్య, లేదు గజరాజా, నేనిక్కడికి వచ్చింది వీటి కోసం కాదు, నా చెరుకు కోసం అని చెప్పాడు. అప్పుడు ఏనుగు రామయ్య నిజాయితీకి మెచ్చుకొని తిన్న చెరుకుకి 2 పెరగాలని చెప్పి బంగారు మామిడి పండ్లతో సత్కరించి రామయ్యని తన మీద ఎక్కించుకొని భూలోకానికి తిరిగి పయనమయ్యింది. కథలోని నీతి, నిజాయితీ ముందు కానుకలు చాలా చిన్నవి కదా. Please subscribe my channel for more videos.